రూల్ సెట్స్‌లో మనకు ఇఫ్ ఇన్ కేస్ లాక్ ఏసినా గాని, రూల్ సెట్స్ లాక్ ఏసినా గాని, ఇఫ్ ఇన్ కేస్ ఆ పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని ఇప్పుడు మనం ఫోర్స్‌ఫుల్లీ ఎలా దాన్ని పాస్వర్డ్ రీసెట్ చేయొచ్చు అండ్ అన్‌లాక్ గూడా జేయొచ్చు. ఓకేనా? సో, ఏ విధంగా జేయొచ్చు అనంటే, ఫస్ట్ దానికొకటి ఒక యాక్టివిటీ అన్నది మనం క్రియేట్ చేయాలనమాట. సో, యాక్టివిటీ ఇక్కడ మనకు ఏ కంటెక్స్ట్‌లో ఉన్నా ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఇక్కడ నేను జూడండి, ఇక్కడేదో ఇప్పుడు నేను ఏదో కంటెక్స్ట్‌లా ఇప్పుడు నేను ఏదో రూల్ సెట్‌లో ఇప్పుడు నేనొచ్చేసరికి ఏంటి అనంటే, ఈ యాక్టివిటీ క్రియేట్ చేశాను. ఓకేనా? ఈ యాక్టివిటీలో ఫస్ట్ స్టెప్స్ ఏంటి అనంటే, ఒక ఓబీజే ఏది ఓపెన్ హ్యాండిల్ తీసుకొని పీజీఐఎన్ఎస్‌కి అంటే ఇప్పుడు నేను ఏ రూల్ సెట్ ఇప్పుడు నేను ఓపెన్ చేద్దాం అనుకున్న, ఏ రూల్ సెట్ ఇప్పుడు నేను దాని లాక్‌ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఆ యొక్క పీజీఐఎన్ఎస్‌కి నేను తీసుకున్నాను. పీజీఐఎన్ఎస్‌కి ఎలా దొరుకుతుంది అనంటే, సింపుల్‌గా మనకు ఈ ఇది గదా! రైట్. సో, ఇక్కడ మనకు వ్యూ ఎగ్జామ్ అని కొట్టిన తర్వాత, దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనకు పీజీఐఎన్ఎస్‌కి అని కొట్టిన తర్వాత, ఏ పీజీఐఎన్ఎస్‌కి తీసుకోవాలి అనంటే, ఈ ఫార్మ్‌లో ఉన్నది. అంటే ఇక్కడ మనకు రూల్ సెట్ వెర్షన్ ఏదైతే ఉంటుందో, దాన్ని పీజీఐఎన్ఎస్ తీసుకొని, ఇక్కడ ఈ విధంగా మనం పేస్ట్ చేయాలి. దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనం ఒకటి ప్రాపర్టీ సెట్ ఏం చేయాలి అనంటే, ఇక్కడ వర్షన్ పాస్వర్డ్ అండ్ వర్షన్ పాస్వర్డ్ ఎంటర్డ్ ఏదైతే ఉంటుందో, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ హార్డ్ కోడ్ ఇచ్చాను. ఓకేనా? హార్డ్ కోడ్ ఇచ్చిన తర్వాత దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనం ఫోర్స్‌ఫుల్లీ రైట్ నౌ కొడుతున్నాం. ఓకేనా? కంటెక్స్ట్ ఏంటి అనంటే ఈ కంటెక్స్ట్ అంటే రూల్ సెట్ వెర్షన్ అనే కంటెక్స్ట్‌లో ఇప్పుడు మనం చేసినట్టయితే దెన్ ఇది మనకు రన్ చేద్దాం ఒకసారి. ఇది ఉంది. ఇది సేవ్‌లో ఇది ఇప్పుడు నాకు ఆహ్, అన్‌లాక్ అండ్ సేవ్ కొడుతున్నాను. సమ్ రూల్స్ యాక్చువల్లీ. రూల్స్ అని కొడితే ఇప్పుడు నాకు అన్‌లాక్ అయిపోతుంది. ఓకేనా? అదే ఇప్పుడు నేను మళ్ళీ లాక్ చేస్తున్నాను రూల్స్ అని. ఓకే. ఇప్పుడు అదర్ దాన్ ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇప్పుడు నేను రౌఫ్ అని కొట్టాననుకో పాస్వర్డ్ ఇన్‌కరెక్ట్ అంటుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను అనంటే రన్ చేస్తాను. ఓకేనా? రన్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చిన తర్వాత ఒక్కసారి నేను రిఫ్రెష్ చేస్తాను. దెన్ రిఫ్రెష్ చేసిన తర్వాత ఒకసారి నేను రూల్స్ అని కొడతాను ఇప్పుడు. చూసారా? ఇదన్నమాట. ఇప్పుడు నేనేం కొడతాను మళ్ళీ ఇప్పుడు రౌఫ్ అని కొడతాను. ఓకే. యాహ్! రౌఫ్ అని కొట్టిన తర్వాత దెన్ ఆఫ్టర్ అప్పుడు ఇది అన్‌లాక్ అవుతుంది. ఓకేనా? సో ఇదొక వే. అండ్ సెకండ్ వే ఇక్కడొచ్చేసరికి ఏంటి అనంటే ఇప్పుడు నేను కమెంట్ చేశాను కదా! ఇప్పుడు దీనిని కమెంట్ చేస్తాను. కమెంట్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ ఇప్పుడు నేను థర్డ్ స్టెప్ వచ్చరికి ఏంటి అనంటే మనకు బై డిఫాల్ట్ ట్రూ అని ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే ఫాల్స్ వేయాలి. దేన్ని అనంటే పీవై సెక్యూర్. అప్పుడు ఇది ఏం చేస్తుందో చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు ఇది బై డిఫాల్ట్ ఇదేముంది? ఒకసారి దీన్ని లాక్ ఇద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇది లాక్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఫోర్స్‌ఫుల్లీ ఈ లాక్‌ని రిమూవ్ చేద్దాం. ఒకసారి ఇక్కడికొచ్చి రిమూవ్ చేస్తాను. ఓకేనా? లాక్ రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే. సో లాకింగ్ ముఖ్యం వీడు. రైట్.